మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం సంఘము గురించిన అవగాహనను మనం పరిశీలన చేస్తాం. దేని గురించి అండి? సంఘం గురించిన అవగాహన. సంఘము అనేది అనే విషయాన్ని, సంఘాన్ని గురించిన అవగాహన మనకు లేకపోతే మనం ఎంత బైబిల్ చదివినా, ఎంత నీతిగా బ్రతకాలనుకున్నా, ఎన్ని ఖర్చులు పెట్టినా, ఎంత కష్టపడినా మొత్తం వృధా అయిపోగలదు. సంఘం గురించిన అవగాహన లేకపోతే సమస్తము వృధా అయిపోతుంది. మీరెందుకు లేదు? సంఘం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ముగ్గురి చేత నిత్యత్వములోనే సంకల్పించబడింది. సంకల్పం తండ్రిది ఒక్కరిది మాత్రమే కాదు. తండ్రి అయినా ఎవరి యందు సంకల్పం చేశారంటే క్రీస్తునందు సంకల్పం చేశారు. ఈ క్రీస్తు సంఘం అని చెప్పుకునేటువంటి కొంతమంది అబద్ధికుల యొక్క బోధనలో సంఘం అనేది కేవలం తండ్రి చేత సంకల్పించబడింది, అదేవిధంగా ఆయన ఆజ్ఞల చేతనే యేసు ప్రభు అయినా పరిశుద్ధాత్ముడైనా ఈ భూమి మీద సంఘమైన పనిచేస్తుందన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని లేవనెత్తారు. అది అవాస్తవం. దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటిదేనంటే పరిస్థితి? పర్లేదు. సంఘము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురి చేత సంకల్పించబడింది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 26 నుండి 28 వచనాల వరకు మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 26 నుండి కాబట్టి మీలో ఎవరు నాశనం విషయమైనను నేను దోషిని కానీ నేనేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుతున్నాను. దేవుని సంకల్పమంతా మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు. దేవుని యొక్క సంకల్పం, దేవుని సంకల్పం అన్నాడు. మీకు తెలపకుండా ఏమీ దాచుకొనలేదు. తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమును కాయుటకు. కరెక్ట్గా చదవండి. తన స్వరక్తం ఇచ్చి దేవుడు అదేమైపోవాలి. అందుకే బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకొని చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. కాబట్టి ముగ్గురు విషయాలు అక్కడ వచ్చేసింది. అక్కడ దేవుని సంకల్పము అని అన్నాడు. ఎన్నో వచనంలో? 27వ వచనంలో దేవుని సంకల్పం అంతయు పైన ఒక్కసారి 25 నుండి కూడా చదివేస్తే బాగుంటుంది. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. నేనేదైతే సంగతులను చెప్పానో ఆ సంగతులను మీరందరూ కూడా సరే గ్రహించి తీరాల్సిందే. గ్రహించకపోతే మీ నాశనానికి నేను బాధ్యుడిని కాను. దేవుని యొక్క మాటలను చెబుతూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోలేకుండా పోతే నాశనం ఎవరికి? వినకపోయిన వాళ్ళది.
వాళ్ళకి ఎవరి నాశనానికి వాళ్ళే పాత్రలు అవుతారు, కానీ నన్ను బట్టి మీరు కారు, మీరు మిమ్మల్ని బట్టి నేను కానన్నమాట. అందులో ముఖ్యంగా దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపుకున్నట్టు నేను ఏమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పం అంతయు అంటే అర్థమేమిటి? అంతయు అంటే అర్థమేమిటి? సంపూర్ణమైనటువంటి ఒక సంకల్పం. దేవుని సంకల్పం అంటే తండ్రి మాత్రమే సంకల్పం అనే ఉద్దేశం కాదు. ఇంతకు ముందు కూడా దైవ సంకల్పం అనే సబ్జెక్ట్ని నేను డీల్ చేసినప్పుడు ఆ దేవుడు అనే దైవం అనేటువంటి మాటలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిని ఉద్దేశించినటువంటి మాటలుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ దేవుని సంకల్పం ముగ్గురు కలిసే అంటే ఒకటై కాదు, ముగ్గురు ఒకటని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురిని బట్టి సంకల్పం అనేది చేయడం జరిగింది. తండ్రి ఒక్కడే సంకల్పాన్ని చేయలేదు. మీరు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలను చదివినప్పుడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలను చదివినప్పుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ప్రేమ చేత క్రీస్తుల్లో ఏర్పరచుకొని కింద నెక్స్ట్ వచనం, దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకేం కలగాలి? విమోచనము కలగాలి. కింద ఇక్కడ మరలా ఇక్కడికి వచ్చేద్దాం. అపోస్తల కార్యములు సంకల్పం, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. కాబట్టి సంకల్పం అంతా అనేది దేని మీద ఆధారపడి ఉందనంటే సంఘం మీద ఆధారపడి ఉంది. సంకల్పం దేని కొరకు? దేన్ని సృష్టించడం కొరకు తండ్రి సంకల్పించాడు అని అంటే సంఘమును సృష్టించడం కొరకు తండ్రి సంకల్పించాడు. ఒక తండ్రేనా? కాదు, క్రీస్తేసు కూడా. ఒక తండ్రిని దేవుడు క్రీస్తేసేనా? కాదు, పరిశుద్ధాత్ముడు. ఎందుకనంటే నెక్స్ట్ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, ఇక్కడ చెప్పబడిన దేవుడు ఎవరు? రక్తం ఇచ్చిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు అంతకంటే కాదు. రక్తం ఇచ్చింది ఎవరండి? ముగ్గురు కలిసి ఒకటన్నారు అనుకోండి, చాలా తప్పు అవుతుంది. అది అత్యంత నేరమైనటువంటి ఉపదేశంగా ఉంటుంది. ముగ్గురు ఒకటి కాదు, కానీ ముగ్గురు సమానులు. ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు సమానులు. అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పాడన్నమాట. కాబట్టి దేవుని సంకల్పం అన్నప్పటికీ క్రీస్తు యేసు రక్తం చిందించి సంఘాన్ని ఏర్పాటు చేయటం, పరిశుద్ధాత్ముడు దాన్ని ఏం చేశారు? అధ్యక్షులను దాని కొరకు ఏర్పాటు చేసి దాన్ని కాసే విషయంలో లేదా దాన్ని కాపాడే విషయంలో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ముగ్గురు ఉన్నారా? ఉన్నారు. ముగ్గురు ఉన్నారా? సంఘం విషయంలో ముగ్గురు ఉన్నారు. అయితే ముగ్గురి సంగతి విషయం మనకు అర్థమైనప్పుడు, సంఘము సంకల్పించబడిందనే ఆలోచన మనకు వచ్చినప్పుడు సంఘాన్ని బట్టి సరైనటువంటి అవగాహన మనకు ఉండాలి. ఇక్కడ మరొకసారి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నప్పుడు సంఘము దేని చేత సంపాదించబడింది? సంఘము దేని చేత సంపాదించబడింది? క్రీస్తు యొక్క స్వరక్తము.
గత వారమే ఒక చిన్న ఆగండి, గత వారమే ఒక మాటను మా వ్యక్తితో నేను డిబేట్ చేస్తూ ఉన్నప్పుడు అతను చెప్పాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని అన్నప్పుడు ఇక్కడ దేవుడు ఆయన మాత్రం తండ్రి అంట, తన స్వరక్తం ఇచ్చి అన్న మాట మాత్రం క్రీస్తు అంట. ఎందుకంటే క్రీస్తును సృష్టించాడు కాబట్టి ఆ రక్తం కూడా తండ్రిదే అన్నట్లుగా అసలు లేనిపోని ముడివేతలు, అసలు ముడుపులు ముడివేసి మాట్లాడడం జరిగింది. ఎంత దారుణంగా తయారయ్యారంటే ఈ లోకంలో ఉన్న సమస్త ఉన్మాదుల కంటే ఇలాంటి తప్పుడు ఉపదేశాలు చేసేవాళ్ళు అలాంటి ఉన్మాదులుగా తయారయ్యారు. ఎందుకు నేను అలా అంటున్నానంటే, యేసు ప్రభు దేవుడు కాదు అనేవాడు పరమ ఉన్మాది, తీవ్రవాదుల కంటే అత్యంత దారుణమైనటువంటి తీవ్రవాది అన్నమాట, ఉన్మాదిగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు, ఆయన స్వరక్తం ఇచ్చి దేన్ని సంపాదించాడు? సంఘాన్ని సంపాదించాడు. రక్తం ఏమిటి అని అంటే వెల. రక్తం ఏమిటి? వెల. కొనబడింది ఏమిటి? సంఘం. రక్తం ఏమిటి? మూల్యము లేదా వెల. కొన్నదేమిటి? ఎవరు? ప్రభువైన క్రీస్తు యేసు. దాని మీద అధ్యక్షత, దాన్ని కాపాడేవారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ కార్యక్రమం మొత్తం జరగాలన్నటువంటి ఉద్దేశాన్ని సిలువకు ముందే సృష్టి ఆరంభానికి ముందే సంకల్పించడం జరిగిందన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎవరెవరు సంకల్పించారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ విషయాన్ని మీరు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయాన్ని సంపూర్ణంగా చదివితే ముగ్గురు సమరీతిలో కార్యక్రమాలు చేశారన్న విషయాన్ని సంకల్పం విషయంలోనైతేనేమి, కార్యక్రమాల విషయంలోనైతేనేమి మీరు చూడగలరు. ఎన్నో అధ్యాయం అండి? ఎఫెసీ 1వ అధ్యాయం సంపూర్ణంగా చదవాలి. అయితే ఇక్కడ గొడవ ఏమిటి అని అంటే, క్రీస్తు యొక్క రక్తము చేత మాత్రమే సంఘం అన్నది కొనబడాలి. రూల్ ఏమిటి? దేని చేత కొనబడాలి చెప్పాలి. రూల్ ఏమిటండి? క్రీస్తు ప్రభు రక్తం చేత మాత్రమే సంఘం కొనబడాలి. అవునండి. క్రీస్తు ప్రభు రక్తం చేత సంఘము కొనబడాలి. ఎందుకనంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నాడు అన్నమాట. ఈ విషయం మనకు అర్థమైతే, రక్తం ఎక్కడ చిందించారు యేసు ప్రభు? ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకోని వాళ్ళు ఉన్నామా? యేసు ప్రభు రక్తం ఎక్కడ కార్చారు? సిలువ పైన, భూమి మీద. కరెక్ట్, సిలువ పైన భూమి మీదనే. ఆయన రక్తం కార్చిన విషయాన్ని మనం గుర్తించకపోతే, నేను చెప్తున్న ఈ సందర్భం కూడా మీకు అర్థం కాదు. ఎందుకు నేను అలా అంటున్నానంటే, సిలువకు ముందు సంఘం లేదు. ఏమన్నా చెప్పిన మాట అర్థమైందా? సిలువకు ముందు సిలువకు ముందు అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు? సిలువకు ముందు. నేను చెప్పిన మాటను అర్థం చేసుకోండి. ఆది కాండము నుండి సిలువ వరకు అని అర్థం. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? నేను చెప్తున్నా, రక్తంతో కొనబడిన సంఘం లేదు. పదాలు మనకొద్దు. మన పదాల మీద వెళ్ళినట్లయితే చాలా తప్పులో కాలు వేసిన వాళ్ళం అవుతాం. మనం చూస్తున్నది ఏమిటనంటే, క్రీస్తు ప్రభు రక్తం చిందించిన తర్వాత ఆ రక్తంతో కొనబడిన సంఘం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం.
ఆ రక్తముతో కొనబడినట్టు, రక్తం అనేది వెల లేదా మూల్యం అయితే కొనబడినది సంఘం అనే ఆలోచన చేసినప్పుడు రక్తం చిందించింది ఎక్కడ అర్థం అవ్వాలి. ఎక్కడ చిందించారు? సిలువలో చిందించారు. సిలువలో చిందించిన దాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు సిలువకు ముందు ఆ సంఘం ఉందా? కొందరు అంటారు సంకల్పంలో ఉంది. ఎలా ఉంది? సంకల్పంలో ఉంది అన్నట్టు ఎట్లా? సంకల్పంలో ఉంది అని అంటే అది ఎలా ఆలోచన చేయాలి? ఈరోజు యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని అంగీకరించిన వాళ్ళ యొక్క తప్పుడు సిద్ధాంతాలు ఎలా తయారయ్యాయంటే ఏది లేదో దాన్ని సంకల్పంలో కలిపేసి అది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఏది మొన్నటికి మొన్న విజయప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి కూడా సరే, అతను ఏం చెప్పాడనంటే క్రొత్త నిబంధన అంట ఆదిగా సృష్టి ఆరంభంలోనే ఉందంట. ఎలా ఉందే? సంకల్పంలో ఉంది. ఏమైనా జ్ఞానం ఉన్న మాటలా అవి? క్రొత్త నిబంధన అంట ఎక్కడి నుండి కూడా ఉంది, సృష్టికి ముందు కూడా ఉంది, భూమి సృష్టించబడ్డానికి మునుపటిలో కూడా ఉంది అని అన్నాడు. కాదురా బాబుల్లారా, ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. నో, దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్. యూ కాంట్ థింక్ ఎనీథింగ్ దట్ యు ఫీల్ లైక్ అండ్ దెన్ డిఫైన్ వాట్ యు ట్రై టు డిఫెండ్. మీరు డిఫెండ్ చేసే వాటిని డిఫైన్ చేయడానికి చాలా తప్పుడు సిద్ధాంతాలను లేవనెత్తుతున్నారు. సంకల్పమే, వాస్తవమే. ఏదైతే చెల్లుబాటులోకి వస్తుందో, చెల్లుబాటులోకి వచ్చేంత వరకు అది ఉనికిలో ఉండదు. చెల్లుబాటులోకి వచ్చేంత వరకు అది ఉనికిలో ఉండదు. కాబట్టి నిబంధన అయినా సంఘమైనా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటనంటే సంకల్పం సృష్టి ఆరంభానికి ముందటి నుండి ఉన్నప్పటికీ కూడా సరే ఉనికిలోకి వచ్చింది మాత్రమే మనకు అవసరం. ఏది? ఉనికిలోకి వచ్చినప్పటి నుండి మాత్రమే దాని యొక్క వాస్తవికతలు అనేవి బయలుపాటులోకి వస్తాయి. లేదు కాదు అని అంటే నువ్వు ఎక్కడి నుండి కూడా సరే క్రొత్త నిబంధన పాటించేటట్లుగా చూపించాల్సిన అవసరం వస్తుంది. ఆది కాండం నుండే క్రొత్త నిబంధన అనుకో మరి. అవునా? ఇప్పుడు సృష్టి ఆరంభానికి ముందటి నుండే క్రొత్త నిబంధన ఉందన్నోడు ఆది కాండం కూడా ఇంక దేని క్రిందకు వస్తుంది? దేని క్రొత్త నిబంధన క్రిందకు వస్తుంది. మరి పాత నిబంధన లేదా ధర్మశాస్త్ర యుగం లేదా పితరుల యుగం అని ఎందుకు పేరు పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఇది మనకు అర్థం కావాలి. ఏదేమైనప్పటికీ సంఘం విషయంలో మరొక స్టేట్మెంట్ నేను చెబుతూ ఉన్నాను. సిలువకు ముందు క్రొత్త నిబంధన సంఘము సంస్థాపన చేయబడలేదు లేదా లేదు, అది ఉనికిలో లేదు. ఏనాడైతే యేసు ప్రభు సిలువలో రక్తం కార్చి తన నిబంధనను ఏర్పాటు చేశారో ఆ నిబంధనను బట్టి ఆ క్రొత్త నిబంధన సంఘం అన్నది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. యేసు ప్రభువే స్వయంగా మాట్లాడిన మాటను మనం చదువుతాం. మత్తయి సువార్త 16, 18, 17 వచనాలు మనకు తెలిసిందే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనాలను చదివినప్పుడు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని అన్నాడు. కాబట్టి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ? ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని దేన్ని చూపించుంటాడు? బండ అనే దాన్ని దేన్ని చూపించి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసు ప్రభు చెప్పిన ఆ మాటకు అర్థమేమిటి? ఆయన శరీరము ఈ బండ అని తన్ను చూపించుకొని చెప్పారు యేసు ప్రభు ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు. ఎందుకు ఈ బండ అంటే ఏ బండ చూపిస్తారు యేసుక్రీస్తు? అక్కడ ఉన్నటువంటి
దేన్ని ఏమన్నా కొండను చూపించి ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడా? కాదు. ఆయన చెప్పింది ఈ బండ శరీరం అనే ఆయన శరీరాన్ని చూపించుకుంటూ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అర్థమైందా నేను చెప్పేది? ఏ బండ మీద? ఆయన భౌతికమైన శరీరం అనే బండ మీద, ఆయన భౌతికమైన శరీరం అనే బండ మీద, ఈ బండ మీద ఇట్లా చూపించుకుంటూ తన శరీరాన్ని ఈ బండ మీద నా సంఘమును ఏం చేస్తాను? కట్టుదును అని అన్నాడు. కట్టుదును అని అంటే అర్థం ఏమిటి? భవిష్యత్తులో చేయబోయే ఒక కార్యక్రమాన్ని ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతున్న ఆ సందర్భం మనకు తేటగా అర్థం కావాలంటే ఆయన ఇంకా ఆ సంఘాన్ని ఏం చేయలేదు. ఆ బండ ఏం చేయబడాలి? పునాదిగా వేయబడాలి, సమాధి చేయబడాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ శరీరం అనే శరీరం, ఆయనకి శరీరం ఏం చేయబడాలని అంటే సిలువలో వేలాడదీయబడాలి. ఆ వేలాడదీయబడుతూ ఉన్నప్పుడు ఆ శరీరంలో నుండి రక్తం అనేది కార్చబడాలి. ఆ తర్వాత బండని శరీరం అనే బండని తీసుకెళ్ళి భూస్థాపితం చేసి సమాధి చేయబడాలి. అప్పటి వరకు నా సంఘాన్ని కట్టే అవకాశం లేదు. పేతురు కట్టుదును అని అన్నాడు. అంటే అర్థమేమిటి? భవిష్యత్తులోనే ఆ సంఘాన్ని ఆయన ఏం చేయబోతున్నాడని అర్థం. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడని అర్థం. కట్టబోతున్నాడు, కానీ అప్పుడే ఆయన సంఘాన్ని కట్టలేదు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని అన్నాడు అనమాట. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అంటే అర్థమేమిటి? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని అంటే ఈ సంఘములో సంఘస్థాపన జరిగిన తర్వాత ఇంక పాతాళము మానవ జాతి మీద ఎటువంటి అధికారం చెలాయించలేదు. అంతవరకు కూడా సరే ఏ 200 సంవత్సరాలకు ఒక నీతిమంతుడు కనబడేవాడు భూమి మీద. ఏ దావీదు లాంటోడో, ఏ దానియేలు లాంటోడో, ఏ ఇర్మియా లాంటివాడో, వీళ్ళు ఏ సంసోను లాంటివాడో, ఏ 100-200 సంవత్సరాలకి సర్వప్రపంచానికి ఒకడే నీతిమంతుడు ఉండేవాడు. ఎంత? ఈ సర్వప్రపంచానికి 200 సంవత్సరాల కాలానికి ఒకసారి ఒకడే నీతిమంతుడు కనపడేవాడు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు? ఆ పాతాళానికి జారుకునేవాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు? ఈ పాతాళానికి జారుకుని పోయేవాళ్ళు అన్నమాట. పాతాళం అపరిమితముగా నోరు తెరిచేది, వీళ్ళందరూ అందులో పడిపోయేది. మిగిలిన ఆ సృష్టి ఆరంభం నుండి సిలువ వరకు ఏ 30 మందో, ఎంత? సృష్టి ఆరంభం నుండి సిలువ వరకు ఏ 30 మందో అంటే ఏంటండి? నీతిమంతులుగా జీవించిన వాళ్ళు దాదాపు లెక్కలేస్తే కూడా ఒక 5,000 సంవత్సరాలు డివైడెడ్ బై 30 మంది వేయండి. 5,000 డివైడెడ్ బై 30, 500 సంవత్సరాలకి ఒక వ్యక్తి కనబడేవాడు అన్నమాట, నీతిమంతుడు. అబ్బా, 500 సంవత్సరానికి ఒక నీతిమంతుడా? ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? అప్పుడు పాతాళానికి వెళ్ళిపోయేది. యేసు ప్రభు రానై వచ్చారు. పేతురు ఈ శరీరం, నా శరీరం అనే ఈ బండ మీద, ఆయన శరీరం బండగా ఆయన చూపించుకుంటూ, ఈ శరీరం అని చూపించుకుంటూ, ఈ శరీరం అనే ఈ బండ మీద నా సంఘాన్ని కట్టబోతాను, కట్టుదును, కట్టబోదును. పాతాళం అంటూ ఉంది చూడు, ఇంతవరకు అంత చాలా మందిని మింగేసింది. ఇక మీదట పాతాళం ఏం చేయబడదనంటే, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరదు. దేని ఎదుట నిలువనేరదు?
సంఘము ఎదుట. ఈ సంఘములో ఉన్న వాళ్ళు చాలామంది వస్తారు. ఈ వచ్చిన వాళ్ళకి పాతాళం ఉండదు, నరకము ఉండదు. యేసు ప్రభు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు అవి. ఆ శరీరాన్ని, తన శరీరాన్ని ధరించినప్పుడు ఈ శరీరాన్ని చూపిస్తూ ఆయన పలికిన మాటలు అవి. తన యొక్క శరీరాన్ని చూపిస్తూ ఆయన పలికిన మాటలు. కాబట్టి సిలువకు ముందు సంఘము ఉందా లేదా? లేదు. సిలువకు ముందు సంఘము లేదు. ఏ సంఘం అని వచ్చేమో ఇప్పుడు అంకుల్ గారు చెప్పినట్లు, రాబర్ట్ గారు చెప్పినట్లు, సంఘం అనే పదం అయితే ఉంది, ఒప్పుకోవాల్సిందే. కానీ సంఘం అంటే ఇక్కడ చెప్పబడినటువంటి సంఘం క్రీస్తు సంఘము లేదా క్రొత్త నిబంధన సంఘము సిలువకు ముందు లేదు. అంతకుముందు ఉంది సంఘాలు. ఏ నిబంధన కాలంలో ఆ నిబంధన ప్రజలకు వాళ్ళు ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళనే సంఘంగా పిలువబడినటువంటి పరిస్థితులను లేదా రాజ్యంగా పిలువబడిన పరిస్థితులను మనం చదవగలం. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? అర్థమవుతుందా? మిమ్మల్ని ప్రేమతో మనం చేసే విషయం ఏమిటంటే సిలువకు ముందు క్రొత్త నిబంధన సంఘము లేనే లేదు. మత్తయి, మార్కు, లూకా, ఇంకా పర్టికులర్గా చెబుతున్నాను, మత్తయి, మార్కు, లూకా, యోహానులలో సిలువకు ముందు క్రొత్త నిబంధన సంఘము లేదు. ఏం చెప్పాను? మత్తయి, మార్కు, లూకా, యోహానులలో క్రొత్త నిబంధనకు సంఘము సిలువకు ముందు లేదు. ఈ మాటను నేను ఎందుకు ఇలా తెలియజేస్తున్నాను అని అంటే, చాలామంది బాప్తిస్మము అనే ఒక పదాన్ని చూపెట్టి, దేన్ని? బాప్తిస్మం అనే ఒక పదాన్ని చూపెట్టి చాలా తప్పుడు బోధలు చేయటం మనం గమనిస్తున్నాం. ఏంటి బాప్తిస్మము సంఘానికి అవినాభావ సంబంధం ఏమిటి? ఏమైనా ఐడియా ఉందా? ఈరోజు డినామినేషనలిజానికి మనం ఆలోచన చేసినప్పుడు సెయింట్ జాన్స్ చర్చ్ అని ఒకటి ఉంటుంది. ఎందుకు సెయింట్ జాన్స్ చర్చ్ అని ఒకటి ఉంటుంది? ఏమైనా ఐడియా ఉందా మీకు? మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు నేను కొన్ని వచనాలు చదువుతాను, చూడండి. మొదటి వచనం నుండి, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, బ్యాప్టిస్ట్ సంఘం అని కూడా అంటారు. ఇప్పుడు బ్యాప్టిస్ట్ సంఘము వాళ్ళు తెలియజేసే సిద్ధాంతం ఎలా తయారైందనంటే ఈ ఒక అధ్యాయాన్ని బట్టి. ఎందుకు అనంటే బాప్తిస్మం అనే ఒక పదం ఉంది చూడండి. ఈ బాప్తిస్మం అనేది ఎలా తీసుకుంటారో చెప్తున్నాడు ఇక్కడ. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును, రాసుకోండి, యెరూషలేము వారు, యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. పాపమునకు క్షమాపణ, పాప క్షమాపణ కొరకు ఏం చేసేవాళ్ళు? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకునేవాళ్ళు. ఎవరి చేత? యోహాను చేత. అనగా బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత. వచ్చిన వాళ్ళు ఎవరు? యెరూషలేము వారు, యూదయ వారందరూ,
యోర్దాను నదీ ప్రాంతముల వారు. వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే ఇశ్రాయేలీలు. ఎవరెవరండి వీళ్ళు? యెరూషలేము, యూదయ, యోర్దాను నదీ ప్రాంతముల వారిని అందరినీ కలిపి ఏమని పిలువబడడం జరిగిందని అంటే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలకు ఎవరు బాప్తిస్మం ఇచ్చారు? యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చాడు? పాపములను ఒప్పుకొని వచ్చిన వాళ్ళకి దాన్ని క్షమించబడడం కొరకు మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిస్మాన్ని ఈ యోహాను ఇచ్చాడు. కాబట్టి బాప్తిస్మము అనే ఒక పదం ఇక్కడ జరిగింది కాబట్టి పాప క్షమాపణ కొరకు ఎవరైనా ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి అనే ఒక తప్పుడు సిద్ధాంతం లేవనెత్తింది ఈ ప్రపంచం. అది కూడా తప్పే. ఏది కూడా తప్పే? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవడం ద్వారా పాపాలు పోతాయి అనే ఒక సిద్ధాంతం తప్పు ఎప్పుడవుతుంది అని అంటే సిలువకు ముందు తప్పు అవుతుంది, సిలువ తర్వాతనే అది రైట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఇచ్చిన వ్యక్తి ఎవరు? యోహాను. ఇక్కడ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఒకవేళ ఇది క్రొత్త నిబంధన అని అనుకుంటే క్రొత్త నిబంధనే కాదు, ఈ క్రొత్త నిబంధన అనుకుంటే సంఘ స్థాపన ఎవరు చేసి ఉంటారు? యోహానే చేసి ఉంటాడు. మొట్టమొదటిసారిగా బాప్తిజం ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే యోహాను. కాబట్టి యోహాను పేరు మీదుగా బ్యాప్టిస్ట్ సంఘం తయారైపోయింది. నేడు ఒక 200 సంవత్సరాలుగా బ్యాప్టిస్ట్ వాళ్లే సర్వప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నారు. 200 సంవత్సరాలుగా వాళ్ళు చూపించే వచన భాగం ఇదే. దీన్ని చూపెట్టి మొట్టమొదటి బాప్తిజం ఇచ్చిందే యోహాను. కాబట్టి సంఘ స్థాపన ఎవరి చేత ఏర్పాటు చేయబడడం జరిగింది? యోహాను చేత. రైటా? కాదు. అత్యంత తప్పుడు సిద్ధాంతం అది. అంతెందుకు, నెక్స్ట్ కింద చదివితే ఆ సమయమున చదువుతాం 14 లేదా 13. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు కూడా ఏం చేయటానికి వచ్చారంట అక్కడికి? సాక్షాత్తు యేసు ప్రభువే యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. నువ్వు నేనెంత అంటాడు. ఇంకా ఈ మాటలకు మాత్రం తక్కువ ఉండదు. యేసు ప్రభు యోహాను చేత బాప్తిసం తీసుకుంటాడు, నువ్వు నేనెంత బ్యాప్టిస్ట్ వాడు చెప్పేది. యేసు ప్రభు తీసుకున్నాడంటే దాంట్లో ఒక కారణం ఉంది. చెప్పేశాడు కారణం ఏమిటో కూడా. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని అయి ఉండగా నీవు నా యొద్ద వచ్చుచున్నావా అని ఆయన్ను నివారింపజూచిన కానీ యేసు ఇప్పటి కానిము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుటగా మనకు తగునని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగు కానిచ్చెను. బాప్తిస్మం తీసుకోవటం అనే ఒక కార్యక్రమం లేదా నీటితో ప్రోక్షించబడ్డం అనే ఒక కార్యక్రమం ఒక నీతి కార్యక్రమంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీతిని నెరవేర్చే ఒక కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం. అది ఏ నీతి? ధర్మశాస్త్ర నీతియే కానీ క్రొత్త నిబంధన నీతి. మీరు మాట్లాడకూడదు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. కాబట్టి బాప్తిసం పొందారు యేసుక్రీస్తు. ఎవరి చేత? యోహాను చేత. యోహాను చేత బాప్తిసం పొందిన యేసుక్రీస్తు సంఘంలో చేర్చబడ్డారా? క్రొత్త నిబంధన సంఘంలో? అప్పుడు సంఘమే లేదు. సంఘమే లేదు. సంఘం లేకపోగా యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి అప్పటి నుండే సంఘం అంటామా? అది కాదు. కేవలం క్రొత్త నిబంధన సంఘం అనేది క్రీస్తు రక్తం మీదనే ఆధారపడి ఉన్నటువంటి సంఘం. క్రొత్త నిబంధన సంఘం దేని మీద ఆధారపడి ఉన్న సంఘము? చెప్పండి. క్రొత్త నిబంధన సంఘం దేని మీద ఆధారపడి ఉన్న సంఘము?
క్రీస్తు రక్తం మీద ఆధారపడి కట్టబడాలి. సాక్షాత్తు యేసు ప్రభువే తీసుకున్న బాప్తిస్మం కూడా సరే, ఆ యేసు ప్రభువే చెప్పిన మాటలను బట్టి ఆలోచన చేసినప్పుడు ఈ శరీరం అనే సంఘం మీద, శరీరం అనే బండ మీద నా సంఘమును కట్టుదును అన్నప్పుడు అప్పటికైనా సంఘం లేదన్న విషయాన్ని మనం అందరం గుర్తించాలి. సంఘం లేకపోతే సంఘానికి ఉద్దేశించిన ఉపదేశమైనా ఉంటుందా? చెప్పాలి. సంఘము లేదు, సంఘానికి సంబంధించిన ఉపదేశము లేదా ఆజ్ఞ లేదా నిబంధన ఉంటుందంటారా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో సంఘానికి సంబంధించినటువంటి ఉపదేశాలు ప్రత్యక్షంగా చేయబడలేదు. ఎలా చేయబడలేదు? ప్రత్యక్షంగా చేయబడలేదు. ప్రవచనాలు ఉన్నాయి, కట్టుదున్నాను అన్నాడుగా, అది ప్రవచనమే. అలాగే ప్రవచనాత్మకమైనటువంటి ఉపదేశాలు ఉన్నాయి తప్ప ప్రత్యక్షంగా యేసు ప్రభు సంఘాన్ని ఉద్దేశించి బోధ చెయ్యలేదు. అందుకని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఉన్న ఆ మాటలను, ఆ వాక్యాలను లేదా ఆ యేసు ప్రభు యొక్క ఉపదేశాలను నేడు సంఘానికి ఉపదేశం చేసి నీతిగా బ్రతకమని చెప్పొచ్చా? ఏంటండి తిమోతి గారు, అక్కడ కొట్లాట్లకు వస్తారు. నేను వేసిన ప్రశ్న అర్థమైందా? ఏమిటి నేను వేసిన ప్రశ్న? నూతన్ కూడా చెప్పొచ్చు. యేసు ప్రభు చేసిన బోధలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో సంఘాన్ని ఉద్దేశించి యేసు ప్రభు బోధ చేయలేదు. ఎందుకంటే అప్పుడు సంఘమే లేదు. కట్టుదును అని అన్నాడు. కట్టబోయే సంఘానికి అప్పుడే ఉపదేశం చేస్తున్నట్లుగా నేడు మత్తయి 5వ అధ్యాయాన్ని చూపించి ఇది సంఘానికి రా, సంఘానికి అని ప్రతి ఒక్కడు బోధ చేయడమే. ఇది సంఘానికి, ఇది ఎంత విచిత్రం అంటాడు ఒక్కొక్కడు. విచిత్రం కాదురా, ఇది సత్యం. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటనంటే, సంఘానికి ఉద్దేశించిన బోధలు సంఘం ఏర్పడినప్పుడే తయారయ్యింది. ఏంటి? సంఘానికి ఉద్దేశించిన బోధలు సంఘం ఏర్పడినప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం ఏర్పడేంత వరకు క్రైస్తవులు ఉన్నారండి? మరో స్టేట్మెంట్. అవును, సంఘానికి ముందు, సంఘం ఏర్పడడానికి ముందు, అదేవిధంగా సంఘ నిబంధన ఏర్పాటు చేయడానికి ముందు క్రైస్తవులు ఉన్నారా? అసలు యేసు ప్రభు క్రైస్తవుడు అండి? యూదుడు. యేసు ప్రభు క్రైస్తవుడా? క్రైస్తవుడు కాదు, ఆయన యూదుడు. 1. 2, యేసు ప్రభు ఉపదేశించిన ఆ 12 మంది అపోస్తలు కావచ్చు, సిలువకు ముందు, మరలా మాట్లాడుతున్నాను, కండిషన్ అది, సిలువకు ముందు క్రైస్తవులు లేరు. ఒక మనిషి నేడు క్రైస్తవుడిగా పిలువబడాలి అని అంటే, మరలా రిపీట్ చేస్తున్నాను, ఒక మనిషి నేడు క్రైస్తవుడని పిలువబడాలనంటే 5 అర్హతలను సాధించాలి. ఎన్ని అర్హతలు? అపోస్తల కార్యములు 11:26 మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 11:26, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి, మొట్టమొదటి రూల్ ఏమిటంటే, క్రైస్తవురాలు లేదా క్రైస్తవుడని పిలువబడాలని అంటే ముందు ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. ఎలాగా? కలిసి ఎక్కడుండాలి? సంఘములో ఉండాలి. మరలా రిపీట్ చేస్తున్నాను, వారు కలిసి అని అన్నాడు. కలిసి అంటే అర్థం ఏమిటి? ఏకీభవించి, నీ దారి నీది, నా దారి నాది,
నువ్వు వేరు నేను వేరు, ఈ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు సంఘంలో ఉండడానికి అర్హులు కాదు. కలిసి ఉండే అవకాశం కలిసి ఉండే బుద్ధి లేకపోతే వాళ్ళు కనీసం క్రైస్తవుడని కాదు కదా, సంఘంలో ఉండే అవకాశం కూడా లేదు. ముందు క్రైస్తవుడని పిలువబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. అన్నిట్లో, ఎవ్రీథింగ్. కాబట్టి నంబర్ 1 కలిసి ఉండడం అని అంటే ఏకీభవించి ఉండటం, ఏక ఆలోచన, ఏక తాత్పర్యము కలిగి ఉండటం. రూల్ నంబర్ 2 ఏమిటనంటే సంఘంలో ఉండాలి. ఇదేంట్లో ఉండాలండి? సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండకపోతే నువ్వు క్రైస్తవుడని పిలువబడ్డానికి యోగ్యుడవు కావు. సంఘంలో ఉండకపోతే క్రైస్తవుడు అని పిలువబడ్డానికి కూడా యోగ్యుడవు కావు. బహుజనులకు సంఘములో ఉండి అంటే సంఘంలో సభ్యత్వం పొంది బహుజనులకు వాక్యమును బోధించిరి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బాగా తెలిసిన వాళ్ళుగా ఉండాలి. క్రైస్తవుడని ఏ రాబర్ట్ అనో, ఏ మరియదాస్ అనో, ఏ జీసస్ అనో పేరు పెట్టుకుంటే అవుతుందండి? చెప్పాలి. ఏ ప్రిస్కిల్లాను లేదనంటే క్రీస్తు, అది ఏదో బైబిల్లో పేర్లు పెట్టేస్తూ ఉంటారు. ఏ తిమోతి అనో, ఈ పేర్లు పెట్టుకుంటే నేను క్రైస్తవుడిని కాదు. క్రైస్తవుడని పిలువబడాలంటే మొట్టమొదట కలిసి ఉండే ఆలోచన ఉండాలి. 2 సంఘంలో సభ్యత్వం ఉండాలి. 3 దేవుని యొక్క వాక్యము బాగా తెలిసిన వాళ్ళగా ఉండాలి. పొట్టబొడిస్తే అక్షరం రాదు నేను క్రైస్తవుడిని అంటారు. ఏంటి? పొట్టబొడిస్తే అక్షరం రాదు నేను ఎవరిని? నేను బైబిల్ వ్యక్తిని అంటాడు, క్రైస్తవుడిని అంటాడు. బైబిల్లో సంగతులు ఏమీ తెలియవు. వాడు క్రైస్తవుడు అని అంటే ఖచ్చితంగా క్రైస్తవుడు కాడు. నెక్స్ట్ ఏంటి చెప్పింది పాయింట్ ఏమిటి? మొట్టమొదట అంతియోకియలో శిష్యులు ఏమని పిలువబడ్డారు? అది అంతియోకియలో శిష్యులు అంటే అర్థం ఏమిటండి? శిష్యులు ఆయన చెప్పారు. ముందు నేర్చుకోవాలి. చెప్పింది ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? పాటించాలి. చెప్పింది చేయటం అంటే అర్థం ఏమిటి? నేర్చుకోవాలి. శిష్యులు ఏం చేస్తారు? స్టూడెంట్స్ ఏం చేస్తారు? డిసైపుల్స్ ఏం చేస్తారు? స్కూళ్ళకి వెళ్ళి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఏం చేస్తారు? బోధిస్తారా? పాటిస్తారు. పిల్లలు ఏం చేస్తారు? నేర్చుకుంటారు ముందు, తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత దాన్ని పాటిస్తారు. ఏ ఎడ్యుకేషన్ చదివితే ఆ ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి శిష్యులు అంటే అర్థం ఏమిటనంటే క్రొత్త నిబంధనకు శిష్యులుగా ఉండాలి అని అర్థం. మరియదాస్ గారు అనొచ్చు, లేదా బెంజమిన్ అంకుల్ గారు చెప్పొచ్చు, లేదా అమ్మగారు చెప్పొచ్చు, అయ్యా మాకు 70+ వచ్చేసాయి, ఇంకేం నేర్చుకుంటాం, ఇంకేం నేర్చుకోవడానికి ఏముంది అని అనొచ్చేమో. కాదు, మనం చివరి బ్రెత్ వరకు కూడా సరే మనం ఎలా ఉండాలంటే నేర్చుకున్న వాళ్ళుగా ఉంటారు. ఈ ప్రాంతంలో కొంతమంది పురుషోత్తం అని వీళ్ళందరూ కూడా, ఈ రత్నకిషోర్ అని వీళ్ళందరూ ఏం చెప్తారంటే మేము చచ్చేంత వరకు నిత్య విద్యార్థులం అంటారు. ఏమైనా ఒక మాట చెప్పడానికి వెళ్ళామనుకోండి, నువ్వేంది నాకు చెప్పేది అన్నట్లుగా పాము పడగెడుతుంది అట్లుంటుంది అనమాట. వీళ్ళ ప్రవర్తనలో పొడి చేస్తారన్నమాట. నాకు 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటాడు పురుషోత్తం గారు, నాకు 20 సంవత్సరాలు అంటాడు రత్నకిషోర్ గారు. తీరా చూస్తే నేను నిత్య విద్యార్థిని, నేను ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటానని అంటే నిబంధన బోధన తీసుకెళ్తే మాత్రం వద్దు సస్యమరా, మీ ఇట్లాంటి పిచ్చి ఎక్కడ లేదన్నట్లుగా నన్ను పిచ్చోడిని చేయడానికి ప్రయత్నం చేస్తారు.
కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, శిష్యులు అని అంటే అర్థం ఏమిటనంటే ఎల్లప్పుడూ నేర్చుకున్నవారు, ఎల్లప్పుడూ నేర్చుకున్న దానిని పాటించేవారు. నేర్చుకున్న దాన్ని ఏం చేసేవాళ్ళు? పాటించేవారు. ఇక్కడ చెప్పబడిన శిష్యులు ఎవరు అంటేనంటే ఎవరనంటే క్రొత్త నిబంధన శిష్యులుగా మనం గుర్తించాలి. ఏ శిష్యులు? క్రొత్త నిబంధనకు శిష్యులు. నీకు నాకు కాదు. ఐ కాంట్ మేక్ డిసైపుల్స్ ఫర్ మై సెల్ఫ్. I should make disciples for Christ and I should make disciples for the New Testament. క్రొత్త నిబంధనకును క్రీస్తుకును ఏం చేయాలంటే నేను శిష్యుల్ని తయారు చేయాలి. సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం ద్వారా ఏమవుతారు మనుషులు? పాపులు ఏమవుతారు? శిష్యులుగా తయారవుతారు. శిష్యులు. క్రైస్తవులు, ఒక మనిషి క్రైస్తవుడిగా పిలువబడాలంటే ఈ 4 అర్హతలను ఆలోచన చేస్తాం. ఏమిటది? 1, కలిసి ఉండాలి. 2, సంఘంలో సభ్యత్వం ఉండాలి. 3, వాక్యాన్ని బహుగా నేర్చుకొని ఉండాలి లేదా బోధించే సామర్థ్యం ఉండాలి. 4, క్రీస్తుకు లేదా క్రొత్త నిబంధనకు నిత్య శిష్యులుగా ఉండాలి. 5, 1 పేతురు 4:16 ప్రకారం నేను ఏంటండి శ్రమ క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి వాడు ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచవలెను అని అన్నాడు. కాబట్టి క్రైస్తవుడు అని పేరును బట్టి శ్రమలు అనుభవించినప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అంటే శ్రమలను అనుభవించే ఒక ఆలోచన విధానం కూడా ఉండాలి. శ్రమలను అనుభవించే ఆలోచన క్రైస్తవుడికి ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నాలుగు మాటలు ఇప్పటి వరకు చెప్పాను. ఒకటి ఏమిటనంటే సంకల్పం. సిలువకు భూప్రపంచాన్ని సృష్టించడానికి మునుపు సంఘం సంకల్పించబడింది. ఎవరెవరి చేత? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ చేత. 2, ఆ సంఘ సంకల్పం చేసిన తర్వాత వెంటనే సంస్థాపన చేయబడిందని అంటే కాలేదు. అది దానికి క్రీస్తు రక్తం చిందించాల్సిన పరిస్థితి ఉంది. సంఘ సంస్థాపన కొరకు లేదా సంఘ సంపాదన కొరకు క్రీస్తు రక్తాన్ని వెలగా చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఏనాడైతే రక్తం చిందించారో అప్పుడే సంఘం అనేది సంస్థాపన చేయబడింది. 3వ పాయింట్ ఏమని ఆలోచన చేశామంటే సిలువకు ముందు సంఘము లేదు. సిలువకు ముందు క్రొత్త నిబంధన సంఘము లేదు. ఎందుకు లేదు అని ఆలోచన చేశామనంటే అప్పటికి యేసు ప్రభు సిలువలో రక్తం కార్చలేదు కాబట్టి సంఘం అనేది సంస్థాపన చేయబడలేదు. మరి ఎలా ఏం చెప్పారు దాని గురించి యేసు ప్రభు భూమి మీద బ్రతికినప్పుడు అని అంటే నా సంఘమును కట్టుదును అని అన్నారు. ఆ సంఘాన్ని కట్టుదును అని చెప్పినప్పుడు అప్పటికి ఆయన ఏం చేయలేదు, ఆ సంఘాన్ని కట్టలేదు. అప్పటి పరిస్థితి ఏమిటనంటే ఏ 400-500 సంవత్సరాలకు ఉన్న పరిశుద్ధుడిగా ఉండి బ్రతికి మరణించి పరదేశకు వెళ్ళిపోయేవాడు. ఈ మిగిలిన ఈ కోట్ల మంది ప్రజల్ని పాతాళం అపరిమితముగా మింగేసేది. డైరెక్ట్ అటు వెళ్ళిపోయేవాళ్ళు. దాదాపు 5000 సంవత్సరాలుగా ఒక 30 మంది మాత్రమే పరదేశకి వెళ్ళి నెమ్మది స్థలంలో ఉన్నారు తప్ప మిగిలిన ఆ 5000 సంవత్సరాలకి ఎంతమంది ప్రజలు ఉద్భవించారో మనం చెప్పలేం. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి జారుకుపోయారు. అయితే నా సంఘాన్ని కడతాను, ఈ శరీరం అనే నా శరీరం అనే భౌతిక శరీరం అనే క్రీస్తు యొక్క సంఘం మీద ఆయన సంఘాన్ని కట్టుతానని యేసు ప్రభు చెప్పినప్పుడు
అప్పుడు చెప్పారు, ఏమన్నారు? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరదు. ఇక పాతాళానికి వెళ్ళే మార్గం మూసివేయబడుతుంది నాయన. ఎవరైతే ఈ సంఘం, నా శరీరం అనే బండ మీద సంఘంలో ఉంటారో వాళ్ళకి ఏం లేదు, పాతాళ బాధ వేదనలు ఉండవు. యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ఆ రోజు చెప్పారు పేతురుతో చెప్పినందుకు సెయింట్ పీటర్స్ చర్చ్ అని కొంతమంది తయారు చేసుకున్నారు సంఘాలు. యేసు ప్రభువే సిలువకు ముందు బాప్తీసం తీసుకున్నారు కాబట్టి బాప్టిస్ట్ సంఘం ఒకటి తయారైపోయింది. పౌలు గారు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి సెయింట్ పాల్స్ చర్చ్ అని చెప్పేసి కొన్ని సంఘాలు తయారైపోయాయి. ఇవన్నీ కాదు. సంఘం అంటూ ఉద్భవిస్తే అది దేని ద్వారా మాత్రమే స్థాపించబడాలి? క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం చేత. అదేవిధంగా సంఘములో ఉన్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. 4వ పాయింట్ అదే కదండి ఆలోచన చేసింది. ఎవరు మాత్రమే క్రైస్తవులు? సంఘములో ఉన్నవాళ్ళు. కాకపోతే ఎలా ఉంటారంటే కలిసి ఉంటారు, బహుదేవుని వాక్యాన్ని నేర్చుకొని ఉంటారు, అదేవిధంగా క్రీస్తుకు నిత్య శిష్యులుగా ఉంటారు, 4 శ్రమలను అనుభవించడానికైనా వెనకాడరు. అర్థమవుతుంది కదండి. కానీ సంఘంలో సభ్యత్వం పొందటం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సిలువకు ముందున్న వ్యక్తినో చూపెట్టి క్రైస్తవుడు అనడం సాధ్యమేనండి? దావీదు క్రైస్తవుడా? చెప్పాలి. దావీదు క్రైస్తవుడా? ఎందుకు? సిలువ రక్తం చేత ఆయన కడగబడలేదు, సంఘంలో చేర్చబడలేదు. ఈరోజు క్రైస్తవుడికి ఒక మాదిరిగా దావీదును చూపిస్తూ ఉంటాడు. క్రైస్తవుడు కాదు బాబు. కనీసం ఆలోచన లేదు మనిషికి, మానవ జాతికి. ఏ నోవహుని చూపెట్టి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి నోవహుని చూపించి చెప్తా ఉంటారు. కాదు, మనకు మాదిరి, క్రైస్తవులకి మాదిరి ఎవరండి? క్రీస్తు ప్రభువారు. క్రైస్తవులకి మాదిరి ఎవరు? అయితే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నీకు మనకు సంఘములో సభ్యత్వం ఉంటేనే పాతాళ నరక వేదనలను నుండి మనం తప్పించుకోగలం. పాతాళం నుండి తప్పించుకోవాలంటే ముందు నీకు ఎక్కడ సభ్యత్వం ఉండాలి? తర్వాత నువ్వేమై ఉండాలంటే క్రైస్తవుడిగా ఉండాలి. క్రీస్తు సంఘంలో సభ్యత్వం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచన చేయాలి. ఇంతకీ సంఘములో సభ్యత్వం అనేది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ఏమైనా ఐడియా ఉందా? క్రీస్తు యొక్క సంఘంలో సభ్యత్వం ఎలా సాధ్యం అనే దానికి ముందు అసలు సంఘము ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది, ఇది అర్థం చేసుకోగలిగితే సభ్యత్వం గురించి తర్వాత ఆలోచన చేస్తాం. సంఘము ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది అని తెలిస్తేనే కదండి మనం అందులో వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఎక్కడుందో తెలియకుండా వెళ్ళిపోతామా? ఏది పడితే అది, ఏది పడితే అది సంఘం అనే ఆలోచనతో మనం వెళ్ళగలమా? అన్న సంఘంలో సభ్యత్వం గురించినటువంటి ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. సభ్యత్వం పొందాలంటే ముందు సంఘం యొక్క ఉనికి నీకు ఎక్కడుందో అర్థం కావాలి. లేదు కూర్చోండి, పర్లేదు, అట్లే కూర్చోండి, అలాగే కూర్చోండి, చైర్ మీద కూర్చోండి. తిమోతి గారు మీరు అటెళ్ళి కూర్చోండి, ఏం కాదు, మీరు అటెళ్ళి కూర్చుంటారు, అటు కూర్చుంటారు. సంఘములో సభ్యత్వం అత్యంత
ప్రాముఖ్యం. కానీ సంఘంలో సభ్యత్వం పొందాలని అంటే సంఘం ఎక్కడుందో కనుక్కోవాలి. సంఘాన్ని కనుక్కోవాలంటే దానికి ఆన్సర్ ఎక్కడ చదవాలి? బైబిల్లోనే చదవాలి. బైబిల్ అంటారా లేదా నిబంధన అంటారా? బైబిల్లో క్రొత్త నిబంధనలు నువ్వు చూడాలి. దానికి ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి, అది మనకు అర్థం కావాలి. సంఘంలో సభ్యత్వానికి సంఘము ఎక్కడుంది, ఎలా ఉంది? ఇంతకుముందు మనం చదివినట్లు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి తన రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తం చేత ఎవరైతే కడుగుబడతారో వాళ్ళు ఏమై ఉంటారు? పరిశుద్ధులుగా పిలువబడతారు. వాళ్ళు ఎక్కడ సభ్యత్వం పొందుతారనంటే సంఘంలో సభ్యత్వం పొందుతారు. ఆ విషయాన్ని మనం బైబిల్లో చదివినప్పుడు, నిబంధనలో చదివినప్పుడు, గ్రంథంలో చదివినప్పుడు ఒకసారి ఎక్కడ ఉంది, ఎలా ఉందో చెప్పు. కరెక్ట్. కొలసి పత్రిక 2వ అధ్యాయం 19, 20, 21 వచనాలు మనం చదివినట్లయితే, కొలసి పత్రిక 2వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. కాబట్టి శిరస్సు, సర్వ శరీరం దేని చేత అతుకబడాలి? కీళ్ల చేతను నరముల చేతను. అదే అది క్రీస్తు రక్తం అని అన్నారు. శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు. శరీరం ఏమిటి? సంఘం. రక్తం ఏమిటి? క్రొత్త నిబంధన. ఒకసారి మరలా చదువుతాం. 1 కొరింథీ 11:25. 1 కొరింథీ 11:25. నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని అన్నాడు. యేసు ప్రభు క్రొత్త నిబంధన దేంతో ఏర్పాటు చేశారండి? క్రీస్తు యొక్క రక్తం చేత, ఆయన యొక్క స్వరక్తం చేతనే నిబంధనను ఏర్పాటు చేశారు. అర్థమవుతుంది కదండి? కాబట్టి రక్తము వేరు, నిబంధన వేరా? కాదు. రక్తము నిబంధన రెండు ఒకటే అన్నప్పుడు ఏ సంఘం అనే శరీరం అయితే నిబంధన అనే రక్తాన్ని పాటిస్తూ ఉంటుందో, నిబంధన అనే రక్తాన్ని కలిగి ఉంటుందో దాన్ని ఏమంటారు? క్రొత్త నిబంధన సంఘం అంటారు. ఇది ఎక్కడ స్కెచ్లు? శిరస్సు, శరీరం, ఈ అన్ని అవయవాలు కూడా దేని చేత అతుకబడి ఉండాలి? కీళ్ళు లేదా నరములు. ఇవి ఏం చేస్తాయి? రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. అవునండి. శిరస్సు ఎవరు? క్రీస్తు. శరీరం ఏమిటి? సంఘం. రక్తం ఏమిటి? నా రక్తం వలనైనా
క్రొత్త నిబంధన. సో సంఘము ఎలా ఉంది, ఎక్కడుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటనంటే, సంఘము మాది కూడా నిజమైన సంఘమే అని అంటారు చెప్పేవాళ్ళందరూ. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి? 5 కోట్ల సంఘాలు ఉన్నాయి భూమి మీద. 5 కోట్ల సంఘాలలో వేటిని మనం కరెక్ట్ అయిన సంఘం అని గుర్తించగలగాలి అని అంటే, శిరస్సు మాకు క్రీస్తు అని అంటారు, అందరూ అంటారు. దీంట్లో ఎవరికి ఎటువంటి అభిప్రాయ భేదం లేదు, అభ్యంతరం లేదు. శిరస్సు మాకు క్రీస్తే, మా ఇంటికి కూడా యజమానుడు ఆయనే, సంఘానికి ఆయనే శిరస్సు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అందులో అభ్యంతరం ఎవరికీ లేదు, ఏమీ లేదు. వచ్చిన గొడవ ఏమిటనంటే, ఈ శరీరము అనేది ఉంది చూడండి, ఈ శరీరం దగ్గర ఒక అభ్యంతరం ఉంది, ఈ రక్తం అనే దాని దగ్గర మరొక అభ్యంతరం ఉంది. శరీరము ఎన్నండి? ఎఫెసీ 4:4. ఎఫెసీ 4:4. శరీరము ఒకటే. కాబట్టి క్రీస్తు శిరస్సు అనేటువంటి శరీరాలు ఎన్ని? ఒకటే. క్రీస్తు శిరస్సుగా ఉన్న శరీరం ఎన్నై ఉంటాయి? ఒకటే ఉంటాయి. శిరస్సు మాకు ఒకటే అంటారు, కానీ శరీరానికి వేరు వేరు పేర్లు ఉంటాయి. శరీరానికి ఎన్ని పేర్లు ఉంటాయి? వేరు వేరు పేర్లు ఉంటాయి. ఒకడేమో ఐ ఫార్ గాడ్ అంటాడు, ఇంకోటి వి ఫార్ గాడ్ అంటాడు, మిషనరీ పేర్లు పెట్టుకుంటాడు. ఎన్ని పేర్లు చెప్పండి? ఇక్కడ జెరూసలేం అని ఉంది, ఆ తర్వాత న్యూ జెరూసలేం, పెంతెకోస్తు, బ్యాప్టిస్ట్, బైబిల్ మిషన్. ఎస్, బైబిల్ మిషన్ అంటే ఈ ప్రాంతం వాళ్ళు కొంచెం కదులుతారన్నమాట. తర్వాత హోసన్నా, ఏసన్నా, వీళ్ళందరూ కూడా సరే క్రీస్తు శరీరం అనే సంఘానికి ఏం పెట్టారండి? పేరు పెట్టారు. క్రీస్తు శరీరం అనే సంఘానికి ఏం పెట్టారు? అంత దౌర్భాగ్యపు స్థితిలో ఉందా సంఘం ఈరోజు? ఎవడూ పేరు పెట్టడానికి అవకాశం లేదు. సంఘానికి పేరు అనేది ఎవడూ పెట్టడానికి వీలు లేదు. ఆయనకి తెలియకపోతే నువ్వు పెట్టాలి. అది ఆల్రెడీ ప్రీ డిస్టైన్డ్, అది ప్లాన్డ్, దట్ ఈస్ ఆల్రెడీ బీన్ ప్లాన్డ్. మీరందరూ గుర్తించవలసిన విషయం ఏమిటంటే, క్రీస్తు శరీరం అనేటువంటి సంఘము ఒకటే. క్రీస్తు శరీరం అనే సంఘము ఎన్ని? ఒకసారి కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అన్న శరీరమునకు ఆయనే శిరస్సు. కాబట్టి సంఘం అనేది ఏమిటి? క్రీస్తు యొక్క శరీరం. సంఘం అనేది ఏమిటండి? క్రీస్తు యొక్క శరీరం. అర్థమవుతుంది కదండి? సంఘం అనే శరీరం. ఇక్కడ కూడా సరిపోతుంది. ఇక్కడ కొంతమందికి అభ్యంతరం లేదు. అయ్యా మాది కూడా క్రీస్తు సంఘమే అంటారు. ఇక్కడికి వెళ్ళామనుకోండి పురుషోత్తం గారి దగ్గరికి, ఆయన మాది క్రీస్తు సంఘం అంటాడు. ఒకప్పుడు ఆయన సంఘానికి పేరు లేదని పెద్ద బోధలు చేశాడు. సంఘానికి ఏమి లేదన్నాడంటే పేరే లేదన్నాడు. మరొక వ్యక్తి అంటే రత్నకిషోర్ లాంటి వ్యక్తులేమో మాది కూడా క్రీస్తు సంఘమే అంటాడు. ఇవన్నీ నిజంగా క్రీస్తు సంఘాలా కాదని తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాలి. ఎక్కడికి? రక్తం దగ్గరికి వచ్చామనుకోండి, అప్పుడు తేలిపోతుంది అన్నమాట. మనం ఏం ఆలోచన చేస్తున్నామనంటే, ఏది నిజమైన సంఘం భూమి మీద ఎక్కడుందో ఆ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. భూమి మీద ఎక్కడుందో ఆలోచన చేయాలంటే, సంఘం అనే శిరస్సు అనే క్రీస్తున్నాడు. ఆ శిరస్సు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే. అదేవిధంగా క్రీస్తు యొక్క శరీరం కూడా ఎన్నై ఉండాలి? ఒకటే ఉండాలి. ఒక శిరస్సుకి ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒకటే శరీరం. కాకపోతే శరీరానికి ఇతరత్ర పేర్లు పెట్టిన వాళ్ళేమో అది నిజమైన సంఘాలు కావని అక్కడ రుజువైపోతుంది. మాది కూడా క్రీస్తు సంఘం అని చెప్పుకునే వాళ్ళ దగ్గర ఏమి రుజువు అవ్వాలనంటే,
ఆ సంఘంలో నిజముగా రక్తం ప్రసరింపజేయబడుతూ ఉందా? ఎవరి యొక్క రక్తము? క్రీస్తు యొక్క నిజ రక్తం ప్రసరింపజేయబడితేనే అది నిజమైనటువంటి క్రీస్తు సంఘంగా ఉంటుంది. అంటే కేవలం క్రొత్త నిబంధనను మాత్రమే పాటించే సంఘం ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘం మాత్రమే, దానికి ఏం పేరు ఉండాలి? క్రీస్తు సంఘం అని పేరు ఉండాలి. ఆ సంఘానికి మాత్రమే ఎవరు శిరస్సు? క్రీస్తు శిరస్సు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు ఎవరైనా సభ్యత్వం సంపాదించాలంటే ఏ సంఘంలో సంపాదించాలి? ఇలాగా క్రొత్త నిబంధనను పాటించే క్రీస్తు సంఘంలోనే సభ్యత్వం పొందాలి. అప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి తప్పించుకుంటారు? పాతాళము నుండి తప్పించుకుంటారు. భూమి మీద బ్రతుకు ఎంతసేపు? భూమి మీద బ్రతుకు ఎంతసేపు? ఆ నీటి మీద బుడగ అంటారు ఆయన, ఈయనేమో 70-80 సంవత్సరాలు అంటారు. మరి కొంతమంది ఏమో ఇప్పుడు 30 సంవత్సరాలకే పోతున్నారు అంటారు. కొంతమంది ఏమో 60 సంవత్సరాలకు పోతున్నారు. వీటినన్నిటినీ కలిపి ఒక మాటలో చెప్పాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 4:18. దృశ్ 17-18 చదవండి. దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైనవి అంటే అర్థం ఏమిటండి? కనబడేవి వాటిని చూడక, క్షణమాత్రముండు మా చులకని శ్రమ అని అన్నాడు. ఆ కాలంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ టైం అనేది 100 సంవత్సరాలకు దాటిపోయేది. అపోస్తులు బ్రతికినప్పుడు ఎక్కువ రోజులు బ్రతికేవాళ్ళు. 100 సంవత్సరాలను సైతం వాళ్ళు ఏమన్నారంటే దేంతో పోల్చారు? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. చూడండి, ఇది చెప్పలేం. సముద్రంలో ఒక నీటి బొట్టు ఎంత ఉంటుంది? సముద్రం ఎంత పెద్దది? వీ కాంట్ ఈవెన్ అంటే దాని పారామీటర్స్ని మనం కనుక్కోలేం. లోతు ఎత్తు కనుక్కోగలిగినప్పటికీ కూడా సరే ఇండిఫైన్డ్ వే ఆఫ్ వాటర్ అన్నమాట. ఆ వాటర్ అంతలో కూడా సరే ఒక బొట్టు కూడా కాదు, ఒక చుక్కలో ఒక 10వ వంతు చుక్క లేదా 100వ వంతు చుక్కను కూడా మనం పోల్చలేం మన జీవిత కాలాన్ని. అంటే -ఇన్ఫినిటీ ఉంది చూడండి. కాలము -ఇన్ఫినిటీ అంటే సృష్టి ఆరంభానికి ముందున్న కాలము నుండి +ఇన్ఫినిటీ ఉంది చూడండి. అంటే ఈ భూమి అంతం అయిపోయిన తర్వాత, భూమి కూడా కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇంక యుగయుగాలు బ్రతుకుతాం. అది అంతకుముందు యుగయుగాలు ఉండింది. ఈ కాలంతో మనిషి యొక్క ఒక జీవిత కాలాన్ని పోల్చామనుకోండి, అది ఎంత కాలం అంట? క్షణం. ఏ కాలంతో? పోల్చబడిన కాలాన్ని క్షణం అని ఎందుకు అన్నాడనంటే, ఇది లెక్కించలేనంత సమయం ఉండబోతాం భూమి ఇక మీదట. అది పరలోకమే కావచ్చు, నరకమే కావచ్చు. నరకం కూడా యుగయుగాలు ఉండేదే, పరలోకము యుగయుగాలు ఉండేదే. ఆ యుగయుగాల కాలంతో ఈ భూమి మీద మానవ కాలం ఎంత కాలం అంట? క్షణం అంట. ఈ క్షణంలో నువ్వు బ్రతికేటువంటి బ్రతుకు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మంచిది. లేదు అనంటే యుగయుగాల నరక వేదనలు. ఇది ఒక బైబిలే చెబుతుందానంటే కాదు. పాపుల్ని నీళ్ళలో నూనెలో కాగే నూనెలో వేస్తారని హిందూయిజము చెప్పింది. అవునా? పాపులు ఏం చేస్తారు? పాపులు ఎక్కడైనా ఏం చేయబడతారు? యుగయుగాలు నరక వేదన చెందుతూ ఉంటారు. నరకంలో పడవేయబడ్డం అనేది ఒక బైబిల్ సిద్ధాంతమేనా? కాదు. అన్ని సిద్ధాంతాల్లో చెప్తాయి. ముస్లిమిజం కూడా చెబుతుంది, హిందూయిజం చెబుతుంది, క్రిస్టియానిటీ కూడా చెబుతుంది. కాకపోతే అందులో వెళ్లకుండా ఉండడం కొరకు పద్ధతులు మారుతాయి.
దేంట్లో వెళ్ళకుండా ఉండడం కొరకు, నరకంలో వెళ్ళకుండా ఉండడం కొరకు పద్ధతులు మారుతాయి. కాకపోతే అది యుగమే. ఏది నరకంలో పడవేయబడినప్పటికీ నువ్వు ఏమి కొన్ని రోజుల పాటు ఉండేసి తిరిగి రాలేవు. ఒక 10 రోజులకి నరకంలో, ఆ తర్వాత విడిచిపెట్టబడే ఒక కార్యక్రమం అంటే ఏమీ ఉండదు. అది శాశ్వత లోకం. పాతాళము లేదా నరక వేదన అనేది ఎటువంటిది? పాతాళ లోకం కూడా సరే శాశ్వతమైనది కాకపోయినప్పటికీ అందులో వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతారంటే నరకానికే వెళ్ళిపోతారు. నరకం ఒక శాశ్వతమైన, నెమ్మది లేని, యాతన పరచబడి దుఃఖకరమైనటువంటి, అత్యంత దారుణమైనటువంటి ప్రదేశం అన్నమాట. కొంతమంది అంటారు ఆయన నమ్ముకోకపోతే నరకంలో పడవేయబడతాడంట. యేసు ప్రభువుని నమ్ముకోలేకపోతే నరకంలో పడవేయబడతాడని ఏ హిందువులో ముస్లింలో చెబుతూ ఉంటారు. వాళ్ళు కాదు, యేసు ప్రభువునే కాదు, వాళ్ళ దేవతలు నమ్ముకోకపోయినా పాపం చేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా అక్కడికే పంపిస్తారు. మరి అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమైనా పాపుల్ని తీసుకెళ్ళిపోయేసి కూర్చొని ఇది చేస్తారా? సుఖంగా కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. ఏ మత గ్రంథమైనా నువ్వు చదువు, చివరి గమ్యం ఒకటి స్వర్గమైన ఉంటుంది, 2 నరకమైన ఉంటుంది. కాకపోతే ఇందులో వెళ్ళే మార్గం ఖచ్చితంగా చెప్పేది ఏమిటనంటే ఖచ్చితంగా నువ్వు నరకం పోతావని ఖచ్చితత్వంతో చెప్పగలిగినది కేవలం క్రొత్త నిబంధన బైబిల్ మాత్రమే. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ క్షణం మనం బ్రతికే 100 సంవత్సరాలు కూడా కావచ్చు. ఇది దేంతో పోల్చబడినప్పుడు క్షణంగా పోల్చబడింది? నిత్యత్వముతో పోల్చబడినప్పుడు. దీనికి ఏమని పేరు? నిత్యత్వము లేదా ఎటర్నిటీ అంటారన్నమాట. ఎటర్నిటీ. ఈ ఎటర్నిటీ అనేది 2. ఒకటేమో పరలోకం, హెవెన్. 2 పాతాళం నరకం లేదా హెల్. ఇది నరకమే, అది శాశ్వతమే, ఇది శాశ్వతమే. ఎందుకనంటే నీలో ఉన్న ఆత్మ శాశ్వతం కాబట్టి. నీలో ఉన్న ఎటువంటిది? ఆత్మ శాశ్వతమైనది. ఈ శరీరం అందుకని ఈ క్షణం అనేది శరీరానికి, ఈ నిత్యత్వం అనేది దేనికి? ఆత్మకు. ఆత్మ యొక్క గమ్యస్థానము ఒకటి హెవెన్ అయినా ఉండాలి లేదా హెల్ అయినా. కాకపోతే ఇక్కడికి పోకుండా ఉండడం కొరకు నీకు సభ్యత్వం ఎక్కడ ఉండాలి? అది ఎక్కడికి పోకుండా ఈ దురదృష్టకరమైనటువంటి యుగయుగాల బాధ వేదనలతో కూడినటువంటి ప్రదేశంలో ప్రవేశించకుండా ఉండాలనంటే ముందు నీకు సభ్యత్వం అవసరం. ఎక్కడ అవసరం? సంఘం అవసరం. సంఘంలో సభ్యత్వం అవసరం. ఎందుకో కానీ మీరు ఎంత ధన్యులో కానీ అమ్మ దేవమ్మ గారు వాళ్ళ ఇంటికి సంఘం వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని ఆరాధన చేసి ఒక అద్భుత అవకాశాన్ని వాళ్ళు పొందుకున్నారు. భౌతికంగా వారు బాధపడుతుండొచ్చు. ఇది ఎంతకాలం? మీరు ఏమనుకోవాలని అంటే ఇది క్షణమే. నాకు నేను బతకబోయే చోటు ఉంది చూడండి, ఇది పరలోకం, యుగయుగాలు ఉండే చోటు. మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ గుంటూరు ప్రాంతంలో, ఈ కొరటిపాడు ప్రాంతంలో సంఘం, నిజమైనటువంటి క్రొత్త నిబంధన సంఘం అనేది ఈ ప్రాంతానికి వెతుక్కొచ్చింది అని అంటే ఎంత అదృష్టవంతులో మీరు అందరూ గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. కానీ సభ్యత్వం అవసరం. సభ్యత్వం ఎలాగా? సంఘం వచ్చేసింది. క్రీస్తు సంఘాలన్నీ అబద్ధ సంఘాలు. ఇంతకాలం మీరు 20-30 సంవత్సరాలుగా నరకానికే పాత్రలై క్రీస్తు సంఘం అని తప్పుడు బోధలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? మీరు వెతుక్కుంటూ వెళ్ళారు. ఇంకా చెప్పాలంటే ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ మిమ్మల్ని వెతుక్కుని వచ్చినటువంటి సంఘం ఎక్కడొచ్చింది? మీ బాధ్యతలు ఏమిటి? ఒకసారి ఆలోచన చేయండి. మన పరిస్థితి ఏమిటి? సభ్యత్వం పొందాం, సంతోషమే. కానీ
సర్వప్రపంచం ఎలా తయారయ్యింది, ఈ గుంటూరు ప్రాంతంలో మన కుటుంబీకులే కావచ్చు, లేదా ఇతరత్ర మనుషులు కావచ్చు, మన బంధురికం కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదన్నది మనకు ఉద్దేశంగా మనం పెట్టుకోవాలి. కాబట్టి మిమ్మల్ని నేను ప్రేమతో హెచ్చరించే విషయం ఏమిటంటే, సంఘాలన్నీ ఒకటి కాదు, సంఘం ఒకటే. సంఘాలన్నీ 5వ పాయింట్ రాసుకోవచ్చు. సంఘాలన్నీ ఒకటి కాదు, కానీ సంఘము ఒకటే. సంఘాలన్నీ ఒకటి కాదు అంటే అర్థం ఏమిటి? ఏ బ్యాప్టిస్టు, తర్వాత లూథరను, సిఎస్ఐలు ఇవన్నీ ఒకటి కావు. వాళ్ళు కూడా ఒకరికొకరు కలిసి ఉండరు. క్రీస్తు సంఘం వాళ్ళతో వాళ్ళు కలిసి ఉంటారా? వాళ్ళు కలవరు. ఇంకా చెప్పాలంటే క్రీస్తు సంఘం అని చెప్పుకున్న వాళ్ళే కలిసి ఉండట్లేదు. రత్నకిషోర్ బోధ దేవుడు ముగ్గురిని కలిస్తేనే ఒక దేవుడు అంటాడు రత్నకిషోరు. లేదు దేవుడు తండ్రి మాత్రమే ఒకడని దేవదానం గారు అంటాడు, జి దేవదానం గారు. ఎవరు మాత్రమే ఒకడు దేవుడు? తండ్రి మాత్రమే దేవుడు. యేసు ప్రభువుని దేవుడే కానీ నాకు దేవుడు కాదు అంటాడు పెద్ద మనిషి. ఎలాగా? యేసు ప్రభువు దేవుడే కానీ నాకు కాదు. ఇది ఏమైనా బుద్ధి ఉన్న మాటల, ఏమైనా ఆలోచనాత్మకమైన మాటల? ఇలాగా క్రీస్తు సంఘాలన్నీ, క్రీస్తు సంఘములు ఉన్నాయి కానీ అవన్నీ ఒకటి కావు. మరి సంఘం ఒకటే అంటే అర్థం ఏమిటనంటే, ఏ సంఘం ఒకటే? క్రీస్తును శిరస్సుగా, శరీరం అనే సంఘముగా, కేవలం క్రొత్త నిబంధనను పాటించే సంఘం ఏదైతే ఉంటుందో అది మాత్రమే నిజమైనటువంటి క్రీస్తు సంఘము. ఇందులో సభ్యత్వం అత్యంత అవసరం. ఇందులో సభ్యత్వం పొందాలనంటే ఇది కనుక్కోగలిగాం. ఇప్పుడు ఇందులో సభ్యత్వం పొందాలనంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బాప్తిస్మం అందులో తీసుకోవాలి. ఎందులో తీసుకోవాలి? 1 కొరింథీ 12:12 మనం చదివినప్పుడు, 1 కొరింథీ 2 కొరింథీ 1 కొరింథీ 12:13 ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదు, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. చూసారా? ఒక డిజైర్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చెప్తాడంటే, ఇది సంఘమే, ఎవరు ఏది జరుపుకుంటే అది సంఘమే అంటాడు. అది కూడా క్రీస్తు సంఘమే అని అంటాడు. ఏది పడితే అది క్రీస్తు సంఘం కాదు. యూ కాంట్ ఇమాజిన్ ఇన్ దట్ వే. ఏది పడితే అది క్రీస్తు సంఘం కాదు. సంఘంలో అవయవాలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవాలు కలిసి ఏమవుతుందంట? ఒక్క శరీరం అవుతుంది. అన్ని అవయవాలు కలిసి ఒక్క శరీరం అవుతుంది. ఆ ఒక్క శరీరంలో ఒక్క ఆత్మ యందు ఏం చేయాలంట? ఆ ఒక్క శరీరంలో ఒక్క ఆత్మ యందు బాప్తిసం తీసుకోవాలి. ఒక్క శరీరము అనే మాటకి ఏమైనా అర్థం ఉందా? ఏమిటి ఒక్క శరీరం? ఒక్క శరీరం అనగానేమిటి? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3 నుండి ఒకసారి చదువుతాం. ఒక్క శరీరం అంటే ఏమిటో చెబుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3 నుండి
పగలగొను నా వందనములు చెప్పుడి. వందనములు చెప్పుడి. వారి నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుడుకైనను తెగించిరి. మరియు వారి ఇంతమున్న సంఘములను వందనములు చెప్పుడి. కాబట్టి అకుల ప్రిస్కిల్ల వారి ఇంట్లో ఏం కూడుకుంటుంది? సంఘం కూడుకుంటుంది. తర్వాత వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుడుకైనను అయిపోయింది అది. మరియు వారి ఇంతమున్న సంఘములకు అది కూడా అయిపోయింది. నేను మాత్రం కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ. అన్ని జనుల్లో కూడా ఏమున్నాయి? సంఘాలు. యోదయలో సంఘం ఉంది. అన్ని జనులలో అని అంటే సర్వ ప్రపంచంలో సంఘం అనేది, సంఘాలు అనేవి తయారు చేయబడ్డాయి, ఉన్నాయి, ఏర్పడిపోయాయి. అలా ఒక్కొక్క సంఘం గురించి మాట్లాడుతూ వస్తూ 16:16లో క్రీస్తు సంఘములన్నీ మీకు చూడండి, ముఖ్యంగా నూతన మీకు అర్థం కావాలి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములు ముందు అకుల ప్రిస్కిల్ల ఇంట్లో కూడుకున్న సంఘం, తర్వాత అన్ని జనుల్లో సంఘములు, స్టెఫన్ ఇంట్లో కూడుకున్న సంఘం, ఆ తర్వాత ఆసియాలో ప్రథమ ఫలము అనే సంఘం. ఈ అధ్యాయం మొత్తంలో అన్ని ప్రదేశాలలో సంఘాల గురించి మాట్లాడుతూ అన్నిటికీ కలిపి ఎన్ని పేర్లు పెట్టడం చూస్తున్నాము? ఒకటే పేరు, క్రీస్తు సంఘములన్నీ. అంటే అర్థం ఏమిటి? ఎక్కడున్నా కూడా సరే అన్నిటికీ ఎన్ని పేర్లు? ఒకటే పేరు. కాబట్టి ఒక్క శరీరమందు బాప్తిస్మం అని అంటే ఒకే శరీరం అని ఒక పేరు కలిగినటువంటి సంఘంలో బాప్తిస్మం అనేది అత్యంత అవసరంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఈరోజు ఉంది. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? చల్లదు. క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు సంఘంలో బాప్తిస్మం అనేది తీసుకోవాలి. బాప్తిస్మం అవి బాప్తిస్మం కాదు. బాప్తిస్మం అనేది బాప్తిస్మంగా పిలువబడాలని అంటే ఈరోజు మీరు కూడా సరే, మీరిద్దరు కూడా సరే ఆలోచన చేసుకోవాలి. నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు కేవలం క్రొత్త నిబంధన సువార్తను విన్నానా, క్రొత్త నిబంధన ప్రకారమే నేను బోధించబడి బాప్తిస్మం తీసుకున్నానా అనేది అనే ఆలోచన మీకు కూడా రావాలి. ఇప్పుడు వాళ్ళకనే కాదు, అందరికీ. నాకైనా కూడా సరే ఆ మాటకు వస్తే నేను విన్నది క్రొత్త నిబంధన బోధన లేదా క్రొత్త పాత నిబంధన రెండింటిని కలిపిన బోధన. ఇవాళ క్రీస్తు సంఘం అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా సరే రెండు నిబంధనలు కలిపి బోధించి బాప్తిస్మం ఇచ్చేస్తా ఉన్నారు. అది ఎలా సాధ్యం? అదేమో జంతు రక్తం చేత స్థాపించబడింది, ఇదేమో క్రీస్తు రక్తం చేత సంస్థాపన చేయబడింది. జంతు రక్తాన్ని క్రీస్తు రక్తాన్ని ఏకం చేసి నేను పరిశుద్ధపరచబడ్డానంటే కుదరని సంగతి. అది కుదరని సంగతి. హెబ్రీ పత్రిక 10:29లో ఒకసారి, హెబ్రీ పత్రిక 10:29, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, ఈరోజు పరిశుద్ధపరచబడ్డానికి వాడవలసిన సాధనం కేవలం క్రీస్తు యొక్క నిబంధన రక్తం మాత్రమే. కానీ ఎక్కడ క్రీస్తు యొక్క నిబంధన రక్తం వాడబడుతుంది? అలా కనబడట్లేదు. ఉపదేశించే ప్రతి ఉపదేశము పాత నిబంధన కలిపిన బోధ. ఏంటి బ్రదరు, ఏం పేరేంటి? రవి గారు చెప్పండి. క్రీస్తు సంఘం అనుకున్న వాళ్ళు కూడా పాత నిబంధన లేకుండా ఉపదేశం చేసి బాప్తిస్మాలు ఇస్తున్నారా? కాబట్టి ఇది మీకు అందరికీ అర్థం కావాలి. మాది క్రీస్తు సంఘమే అని కాలర్ ఎగరేసినా సరిపోదు సుమి. యూ షుడ్ థింక్ ఆఫ్ యువర్ సాల్వేషన్. మీ యొక్క రక్షణను మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకనంటే
జంతు రక్తాలు క్రీస్తు రక్తాన్ని ఏకం చేసి బాప్తిస్మం తీసుకున్నానని అంటే అది క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నా కుదరదు, అది సరిపోదు. అది అపవిత్రత, క్రీస్తు రక్తం అపవిత్రమైనదిగా చేసిన వాళ్ళుగా మరి ఏమవుతారంట? కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వారికి ఎంత ఎక్కువైన దండనో మీరు ఆలోచన చేయండి అని అన్నాడు అన్నమాట. కాబట్టి దండనకు వెళ్ళిపోతారు. 2 నిబంధనలు కలిపి బాప్తిసం ఇస్తే బోధించి దేనికి వెళతారు? తీక్షణమైనటువంటి అగ్నిలోకి ఆహుతైపోతారు. అందుకంటే ఇక్కడికి వచ్చి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని అన్ని నిబంధనలు కలిపి బోధించి బాప్తిసం తీసుకొని దండనకు పోయే బదులు నువ్వు లోకంలో ఉండి నీ ఎంజాయ్మెంట్స్ నువ్వు చేసుకునేసి అటు నుంచి అటు నరకానికి వెళ్ళిపో. కానీ నరకానికి వెళ్ళటానికి మనం ఎవరము నిర్ణయించబడలేదు. మనకు నరకం అనేది కాదు, మనకు కాదు, అపవాదికి, అపవాది దూతలకు నరకం. వాడు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో మన బలహీనతలను వాడు ఉపయోగించుకొని వాడు ఏం చేస్తున్నాడని అంటే మనల్ని కూడా తన వైపు లాక్కొనేసి మనల్ని అడిక్ట్గా చేసుకునేసి అటు నరకం వైపు లాగుతున్నాడు అనమాట. మనకు కాదు నరకం, మానవ జాతికి నరకం నిర్ణయించబడలేదు. మరి నిర్ణయించబడింది ఎవరికి అని అంటే అది అపవాదికి, అపవాది యొక్క దూతలు. ఈరోజు సభ్యత్వం సంఘం ఎక్కడుందనంటే ఎక్కడైతే క్రీస్తు యొక్క శరీరముగా క్రీస్తు యొక్క రక్త నిబంధనను పాటిస్తూ మనుషులు కూడుకుంటారు పరిశుద్ధులుగా, దాన్నే ఏమంటారంటే క్రొత్త నిబంధన సంఘము లేదా ఒక్కటే ఉన్నటువంటి క్రీస్తు సంఘం అని అంటారు. దానికి ఎన్ని పేర్లు ఉంటాయి అనంటే ఎక్కడున్నా ఒకే పేరు, ఎక్కడున్నా ఒకటే పేరు. అమెరికాలో ఉండొచ్చు, ఆసియాలో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఒక పేరున్న సంఘంలోనే బాప్తిస్మం, అది ఒకటే బాప్తిస్మం. ఎన్ని బాప్తిస్మాలు? మళ్ళా ఇక్కడ తీసుకున్నోళ్ళు ఒక్కసారి తీసుకున్నోళ్ళు బయటికి ఎక్కడైనా పొరపాటున ఇంకో బోధన విని బాప్తిస్మం తీసుకుంటే అత్యంత శాపగ్రస్తమైనటువంటి తప్పిలోకి దిగజారిపోతారు. ఇంకోసారి ఎవరైనా నా దగ్గర నుండి వెళ్ళిపోయేసి బాప్తిస్మాలు తీసుకుంటే ఎంత పొరపాటు అనంటే ఇంకా భూమి మీద వాళ్ళ జీవితం సర్వనాశనం అవడంతో పాటుగా నరకంలో అత్యంత ఎక్కువైన దండనను పొందుకుంటారు. ఎందుకంటే నేనని కాదు, ఇక్కడ చేస్తున్న బోధ అట్లాంటి క్రొత్త నిబంధన బోధ, పాటిస్తున్న నిబంధన క్రొత్త నిబంధన ఉన్న సంఘము క్రొత్త నిబంధన సంఘము. ఇట్లాంటి వాళ్ళకి ఎన్ని బాప్తిస్మాలు? ఎన్ని బాప్తిస్మం అండి? ఒక్కటే బాప్తిస్మం, ఒక్క బాప్తిస్మమే. ఇంకో బాప్తిస్మం అనే ఆలోచన పొరపాటును కూడా రాకూడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మిగిలిన సంగతులను మధ్యాహ్నం మనం మరలా పరిశీలన చేస్తాం. మీకందరికీ మరొకసారి వందనాలు. మరలా మనం 2ంటికి కలుసుకుందాం. నేను కొత్త లింక్ షేర్ చేస్తాను.